నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి, అవి ఎలా పనికొస్తాయి అనే విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్లపై మరిన్ని ఆఫర్స్ లిమిటెడ్ టైంలో అప్లోడ్ చేస్తాం. కాబట్టి వాటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యాథ్స్ మెథడ్స్కు సంబంధించింది. ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తం నోట్స్ అనేది అంతా కూడా కేవలం మన డిఎల్ఎడ్లో ఉన్న 2 అకాడమిక్ పుస్తకాలను రెఫర్ చేసి తయారు చేశాము. ఎందుకంటే అవే స్టాండర్డ్స్ బుక్స్ కాబట్టి అందులో నుంచి మాత్రమే 99% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి మెథడ్స్ అందరూ ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ను కూడా కలిపేస్తారు. దానికంటే ఇలా సపరేట్గా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్. దానివల్ల మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న తాత్విక అంశాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇలా అర్థమైనప్పుడు మాత్రమే మనం క్వశ్చన్స్కి వేగంగా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం. ఈ క్విక్ రివ్యూ నోట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా గంటలు మెటీరియల్స్ను చదివే వారందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా మెటీరియల్స్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ఈ పబ్లికేషన్స్ లేదా మెటీరియల్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది మనం తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. స్టడీ హాల్కి వెళ్ళి రోజు చదువుకునే వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మన నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నోట్స్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది. దీన్ని అతి తొందరగా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకెళ్ళొచ్చు. విలేజెస్లో చదువుకుంటున్న గృహిణులు తొందరగా సిలబస్ను కంప్లీట్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. రివిజన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ రివిజన్ను వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గణిత సంఘం ఆవశ్యకత, ఉద్దేశాలు, ప్రయోజనాలు, గణిత సంఘం నిర్వహణ, గణిత సంఘంలో ఆ నిర్వహణ ఎట్లా ఉంటుంది, సభ్యులు ఎవరెవరు ఉంటారు, గణిత సంఘం సంబంధించి కార్యవర్గం ఎలా ఉంటుంది, ఉపాధ్యాయ కార్యదర్శి నిర్వహించే పనులు, ఇది మొత్తం కూడా గణిత సంఘం గురించే. గణిత సంఘం నిర్వహించే కార్యక్రమాలు, అందులో ఏ కార్యక్రమాలు ఉంటాయని, బులెటిన్ బోర్డు, పోటీ పరీక్షలు, గణిత క్విజ్, ఇతర సంబంధిత వ్యాసంగాలు, సాహిత్య వ్యాసంగాలు, ఇతర ప్రసంగాలు, గణితోపన్యాసాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గణిత బోధన పేటికలో ఉన్నటువంటి వస్తువుల గురించి పూర్తి ఎక్స్ప్లెనేషను, పూసల చట్రము, ఘనాకారపు కడ్డీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు, డామినో కార్డులు, క్యూసినేర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, తర్వాత వనరుల సేకరణ. ఇంకా వనరులు ఏమేమి ఉన్నాయని చూసుకుంటే, గణిత బోధనలో వనరుల పాత్ర, బ్లాక్ బోర్డు ఏంటి, అయితే గ్రిడ్ పేపరు, జియో బోర్డు, పెగ్ బోర్డు, జామెట్రీ బాక్సు, మ్యాథ్స్ కిట్, ఫ్లాష్ కార్డులు, గణితానికి సంబంధించిన ఇతర బోధనోపకరణాలు ఏమేమి ఉంటాయి, అభ్యసన సామగ్రి ఏమేమి ఉంటాయనేసి దీంట్లో ఉంది. గణిత విద్యా ప్రణాళికకు, సమర్థవంత బోధనకు అభ్యసన వనరుల గురించి తెలుసుకుంటున్నాము. అందులో మ్యాథ్స్ జర్నల్స్ గురించి, తర్వాత గణిత గ్రంథాలయము, వాటి నిర్వహణ, గణిత పత్రికలు, పాఠ్యపుస్తకాలు మొదలైనవి, తర్వాత మ్యాథ్స్ ఫెయిర్, గణిత ప్రదర్శనలు, తర్వాత నిర్వచనాలు ఉన్నాయి ఇక్కడ, తర్వాత మ్యాథ్స్ అసోసియేషన్స్, తర్వాత గణిత ఫోరమ్స్ గురించి పూర్తి సమాచారం ఉంది. ముఖ్యమైన అప్లికేషన్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత వెబ్సైట్స్ గురించి కూడా పూర్తి వెబ్సైట్స్ ఉన్నాయి ఇక్కడ. వెబ్సైట్స్, ఈ బుక్స్ కూడా ఉన్నాయి. తర్వాత మ్యాథ్స్ క్లబ్, ఇది ఇంతకుముందే ఉంది టాపిక్, దీంట్లో ఇంకోసారి డీటెయిల్గా ఇంకొంచెం ఉంది. ఇంతటితో బోధనాభ్యసన వనరులు టీఎల్ఎం అంతా అయిపోయింది. తర్వాత ప్రణాళిక గురించి స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రణాళికకు సంబంధించి పాఠ్యపత్రిక వివిధ నమూనాలు ఉంది. హెర్బాట్ నమూనా, పాఠ్యపత్రిక నమూనాలు, హెర్బాట్ నమూనా, తర్వాత మోరిసన్, తర్వాత బ్లూమ్స్ నమూనా, తర్వాత ఆర్సీఈఎం అప్రోచ్.
ఇలా గణిత బోధనా పద్ధతుల్ని మొత్తం టాపిక్ని కేవలం 20 పేజెస్లో క్లియర్గా పొందుపరిచి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా మెథడ్లో రోజుకి ఒక టాపిక్ను 6 డేస్లో మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అయితే వీటి ప్రైస్ విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు చూపించిన టాపిక్ కేవలం ₹3 మాత్రమే. ఈరోజు ఈ సింగిల్ టాపిక్ సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఈరోజు మాత్రమే పర్చేస్ చేయవచ్చు. లేదా మొత్తం మ్యాథ్స్ మెథడ్ కావాలనుకుంటే మొత్తం ₹20తో మీరు ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తాన్ని కూడా పర్చేస్ చేయవచ్చు. ఇప్పుడే కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.